స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. పటాన్చెరులో 18 కోట్లకు సంబంధించిన స్కామ్ అయితే ఇప్పుడు బయటపడింది. విద్య అనే ఒక ఆమె మహిళ ఎవరైతే ఉందో, ఏపీకి సంబంధించిన మహిళ గతంలో సికింద్రాబాద్ వారాసిగూడలో ఉంటూ గోల్డ్ తక్కువ రేటుకే ఇప్పిస్తానంటూ స్థానికంగా ఉన్న మహిళలకి అందరికీ మభ్యపెట్టి సుమారుగా వాళ్ళ దగ్గర నుంచి సుమారుగా 20 మంది అక్కడ ఉన్న లోకల్లో ఉన్న అమ్మాయిల లేడీస్ ఎవరైతే ఉంటారో, సంఘాలు ఎవరైతే ఉంటారో వారందరి దగ్గరతో మాట్లాడి సుమారుగా 18 కోట్లు వాళ్ళ దగ్గర అయితే వసూలు చేయడం జరిగింది. సో రోజులు గడుస్తూ ఉన్నాయి, నెలలు గడుస్తూ ఉన్నాయి. తీరా అడగబోయేసరికి సికింద్రాబాద్ నుంచి మకాం మార్చి పటాన్చెరులో ఉన్న ఇక్కడ విల్లాలోకి అయితే షిఫ్ట్ అవ్వడం జరిగింది. సో బాధితులు కంటిన్యూస్గా మా అడ్రస్ తెలుసుకొని లొకేషన్ ట్రేస్ చేసి బలవంతంగా ఒత్తిడి చేయాలి, మా డబ్బులు మాకు కావాలంటూ ఆ ఒత్తిడి చేయడంతో సరే రండి ఇప్పిస్తానంటూ ఆ ఇంటికి పిలిపించి ఆ మహిళలందరిపై అత్యంత దారుణంగా కర్రలతో రాళ్లతో దాడి చేయించింది. ఒకరికి చెయ్యి విరిగిపోయింది, ఇంకొకరికి అయితే తీవ్ర గాయాలైనాయి. సో డబ్బులు ఇప్పిస్తానని చెప్పి ఆమె ఇలా దెబ్బలు కొట్టించి పంపించింది. సో కంప్లైంట్ తీసుకోండి అని చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్తే ఇక్కడ సీఐ కంప్లైంట్ తీసుకోవట్లేదంట, సీఐ వినాయక్ రెడ్డి. సో కంప్లైంట్ ఎందుకు తీసుకోవడం లేదు అంటే, వీరు పోయి ఆమె లొకేషన్ చెప్పండి మేమే పట్టుకొస్తాం అంటున్నారు, కానీ ఆమెపై ఇంతవరకు కూడా యాక్షన్ తీసుకోలేదంటే కూడా బాధితులు నిన్న రాత్రి నుంచి ఇక్కడే పోలీస్ స్టేషన్ దగ్గర పడికాపలు కడుతూ ఉన్నారు. సో వారిని అడిగి తెలుసుకుందాం అసలు ఏం జరిగింది, స్కామ్ సంబంధించిన విషయాలు ఏంటి, పోలీసులు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు వారిని అడిగి తెలుసుకుందాం. సో ప్రస్తుతం మా బాధిత మహిళ మనతో పాటు ఉన్నారు, వారిని అడుగుదాం. చెప్పండి, అసలు పోలీసులకి లోపలికి వెళ్ళారా, యాక్షన్ తీసుకుంటా అంటున్నారు, ఏం యాక్షన్ ఎందుకు తీసుకోవట్లేదు దానిపై? ఆమె పేరు విద్య, నా పేరు కలమ్మ. మేము బంగారం తక్కువ రేటు వస్తుందంటే ఇచ్చినాం డబ్బులు. ఒక ప్లాట్ అమ్మిచ్చిన, ఒక ఇల్లు అమ్మిచ్చిన, వేరే కాడ నలుగురు దగ్గర తెచ్చిచ్చిన, ఆడ తక్కువ 40 లక్షలకే కేజీ ఇస్తా అంటే నమ్మినాం. మేము నమ్మి డబ్బులు ఇచ్చినాం. ఇవాళ రేపు అని చెప్పుకుంటూ వస్తుంది, ఇస్తలేదు. మాకు పాప పెళ్ళున్నది. నాకు గట్టిగా నేను డబ్బులు కావాలన్నా కానీ నేను అడిగితే అందరు అడిగిర్రు, బాధ్యతలు చాలామంది ఇచ్చిర్రు మాకు తెలిసిన వాళ్ళు. సరే అందరికి ఇస్తారండి, మీరు లెక్క చూసుకుందరండి, మీ లెక్కలు మీకు ఎవరికి ఎంత ఇవ్వాలో సెటిల్మెంట్ చేస్తారా అంటే పోయినాం. మేము అందరం పోతే ఏం చేసిందంటే, మీ 4-5 ఆడవాళ్ళం లోపలికి వెళ్ళినా ఒక బాయ్స్ వచ్చింది మా ఎమ్మటి, మా పెద్ద మనిషి అనేటైనా. లోపలికి వెళ్ళంగానే వాళ్ళని బయటికి నెట్టేసి నన్ను ఒక్కదాన్నే ఎత్తకపోయి మొగళ్ళు 5 మొగళ్ళు 2 ఆడళ్ళు కడ్డీలు పట్టుకొని ఆ రక్త మండలం అయితే తలకాయ పగిలింది, ఇంట్లో బ్లడ్ పడ్డది. ఇక్కడ మొత్తం కడ్డీలు తీసుకొని ఒళ్ళంతా కొట్టిరు, ఒక కాడని కాదు, చెయ్యి ఇరిగింది, అన్నీ అయినాక నేను శివులకాయ రక్తం కారుతుంటే బయటకు వచ్చి రోడ్డు మీద పడిపోయినా. తర్వాత మంచినీళ్ళలాగా లేపినాక మీ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినాం. మిగతా వాళ్ళు మా వాళ్ళు వచ్చి కంప్లైంట్ ఇచ్చిర్రు. నిన్న అది ఇచ్చిన కంప్లైంట్ ఇప్పటి వరకు మా మీద యాక్షన్, మా మీద దాడి చేసిన బాధ్యులని ఒక్కరిని కూడా తీసుకురాలి. ఏమంటున్నారు పోలీసు వాళ్ళు? ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చినప్పుడు చెప్పారంటారు, కంప్లైంట్ ఇచ్చారంటారు. సో కంప్లైంట్ మీ తరఫున కంప్లైంట్ తీసుకున్నారా? ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన కంప్లైంట్ తీసుకున్నారు నిన్న. ఇప్పుడు ఎఫ్ఐఆర్ కాపీ ఇచ్చిర్రు, కానీ వాళ్ళని మాత్రం ఇంతవరకు అయితే తీసుకురాలి పిఎస్కు. ఇంతకు ముందు కూడా జరిగింది ఎఫ్ఐఆర్ 3 months బ్యాక్, అప్పుడు కూడా ఏం యాక్షన్ తీసుకోలే. వినాయక్ రెడ్డి ఎస్ఐ, సిఐ వినాయక్ రెడ్డి సిఐ గారు ఎలాంటి యాక్షన్ తీసుకుంటలేరు. నిన్న జరిగిన ఇన్సిడెంట్స్ తర్వాత కూడా విద్య అనేటామె ఫోన్ చేసి ముట్టే వాళ్ళకు డబ్బులు ముట్టినాయి, మీరేం చేయలేరు మమ్మల్ని. సిఐ ఎవరనుకున్నారు? వినాయక్ రెడ్డి సిఐ. నేను చెప్తే వినేటాయనే, నాకు ఫ్రెండ్ లాంటి ఆయనే. మీ మాట ఎవడు వినడు, మీ లంజన మాట ఎవడంటాడు, నేను చెప్తే వింటాడన్న వాదిస్తుంది మాకు. నిన్న జరిగిన ఇన్సిడెంట్స్ కాంచి మాకు ఫోన్లు వాట్సాప్లు కాల్ చేస్తుంది, బెదిరిస్తుంది. వీటికి అంతటి కారణం వినాయక్ రెడ్డి ఎస్ఐ సార్ మాత్రమే సపోర్టు ఆమెకు. సిఐ సార్ సపోర్టు ఫుల్గా ఉన్నది ఆమెకు. ఆమె ఎక్కడ ఏ ఏరియాకు పోకుండా ఈ ఏరియాలో 8 విల్లాలు మారిందంటే ఆయన డిపార్ట్మెంట్ హ్యాండ్ ఓవర్లే ఉంటుంది. ఆమె వేరే డిపార్ట్మెంట్కి వస్తే తోలు తీస్తారని అక్కడికి వెళ్ళట్లేదు. ఆయన ఇక్కడ ఉండమంటున్నావు, ఆయన ఉండే ఏరియాలో ఉంటుంది. ఆయన ఏం యాక్షన్ తీసుకుంటలేరు. వాట్సాప్ కాల్ మా ముందే మాట్లాడిండు ఆయన, మేము చూసినాం. ముట్టినాయి అంటే ఎవరికాయ సార్? ఆయనకే కదా. ముట్టిన మమ్మల్ని బ్లాక్మెయిల్ చేసి ముట్టిన మీరు ఏం చేయలేరు. ఇంతకుముందు ఆయన చేసినావా నువ్వు? ఎఫ్ఐఆర్ అయితే ఆయన చేసిన, ఇప్పుడు కూడా నువ్వేం చేయలేవు. నిన్ను చంపేసినా నువ్వేం చేయలేవు. ఏమనుకుంటున్నా నా గురించి అని అమ్మ బెదిరిస్తుంది. నాకు న్యాయం జరగట్లేదు సార్, నాకు న్యాయం కావాలి. ఎక్కడుంది? మీకు ఏమైనా అంచనా ఉందా? ఇక్కడ పటాన్చెరులోనే ఉందా లేకపోతే ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిందా? ఆమె ఎక్కడున్నది వినాయక్ రెడ్డి సిఐ సార్కి తెలుసు, మాకేం తెలియదు. ప్రతి ఇన్ఫర్మేషన్ సార్కి తెలుసు.
సార్కు తెలవంది మాత్రం ఆమె ఏది ఉండదు సార్. నేను అది చెప్తున్నా, నేను ఏ గుళ్ళ ప్రమాణం చేయనో చేస్తాను. ఇది వాస్తవం. నేను చూసిన కళ్ళారా. నేను కంప్లైంట్ ఇచ్చినప్పుడు నేను చూసిన ఆయన ఫస్ట్ కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఆయన ఆ మీద వేసుకొని భుజం మీద వేసుకొని చెప్తుంటే నేను చూసిన. ఒక సిఐ సార్ ఉండి ఒక దొంగ మీద భుజం మీద వేసి నవ్వుకుంటా మాట్లాడడం, అది ఎవరైనా మాట్లాడతారా సార్? అప్పుడే నాకు అర్థమైపోయింది. నా ముందట లంజలాకొని తిట్టిండు ఏదో నేను చూడాలని. తర్వాత వాళ్ళు ఒకటే సార్. అదెందుకు వస్తుంది? ఆమెకు ఎందుకు వస్తుంది? సిఐ సార్, సిఐ మా సిఐ నా మాట వింటాడు, మీ మాట వింటారా లంజలాలని మమ్మల్ని ఎందుకు అంటుంది? ఆయన ఎంకరేజ్ చేస్తేనే కదా. ఫస్ట్ సార్ యాక్షన్ తీసుకుంటే నాకు ఇప్పుడు ప్రాణగణన రాకపోవు కదా. ఇప్పుడు రాకపోవు కదా. దానికి కారణం ఈ సార్ వాళ్ళే కదా. ఇది ఇంత అన్యాయం జరుగుతుంటే ఏం చేయాలి సార్? ఇంతవరకు యాక్షన్ తీసుకోలేదు. మీరు డబ్బులు ఇస్తాను ఇంటికి పిలిచిందా? ఇస్తానని చెప్పింది. లెక్కలు చూసి మీ డబ్బులు మీకు ఇస్తాననే పిలిచింది మమ్మల్ని. పిలిస్తేనే మేము వెళ్ళాక మమ్మల్ని దాడి చేసింది. మీకు ఎలాంటి గాయాలైనా మొత్తం మీద ఒంటి మీద వచ్చాయి? తిరిగింది, తలకాయ పగిలింది, దెబ్బలు తాకినాయి, బ్లడ్ మొత్తం కమిలినాయి దెబ్బలు, చాలా వరకు ఫ్రాక్చర్ అయింది. అది నన్ను ఒక్కదాన్ని కొడుతుంటే తలుపు పలగొట్టుకొని మా వాళ్ళు వచ్చారు కాబట్టి నేను బతికిపోయినా. నాకు ఆమెతో కూడా ప్రాణగండ ఉన్నది. ఎక్కడ అటాచ్ చేస్తుందో తెలియదు నాకు. ఆమెతోని ప్రాణగండ ఉన్నది. ఎవరని చెప్పారు? బ్యాక్గ్రౌండ్ ఎవరైనా ఉందని చెప్పిందా? మీకు డబ్బులు వసూలు చేసేటప్పుడు కూడా బ్యాక్గ్రౌండ్ ఎవరున్నారు అంటే ఆమె ఒక్కదాన్ని ఎలా నమ్మించారు? ఇప్పుడు శివరెడ్డి, భాస్కర్ రెడ్డి, పిపాసు, వైఎస్ఆర్సీ పార్టీ ఇదే చెప్పుకుంటూ వస్తూ ఉంది. అక్కడ వాళ్ళ పేరు చెప్తుంది, పొలిటికల్ వాళ్ళ పేరు. అది ఎమ్మెల్యే కొడుకు నా దగ్గర ఉంటాడు, ఆయన పండిస్తాడు, మాకు మేము చెప్పింది తింటాడు అన్న వాదన మాతో మాట్లాడుతుంది. వాళ్ళ దగ్గర వాళ్ళకి తెలవంది నేను ఏం చెయ్యను అని మాట్లాడుతుంది. ఈ సిఐ సార్ కూడా మాకు అన్యాయం చేస్తుండు. మాకు న్యాయం జరిగేంత వరకు మేము పోరాడతాం. ఏదైతే పోలీసులు బాధితులు పోయి కంప్లైంట్ ఇస్తే పట్టించుకోకుండా మళ్ళీ వారితో మాట్లాడుతూ ఉన్నారు. డబ్బులు ఇస్తాను పిలిచి ఆమెను విచక్షణ అయితే కొట్టాడు. సో వీరిని అడ్రస్ అడుగుతూ ఉన్నారంట. సో మీరు కూడా బాధితులే కదమ్మా, మీరు ఎంత ఇచ్చారు అమౌంట్ ఆమెకి? మా అక్క అండి ఇతను, మా చెల్లెలు కూడా ఉంది. అందరం మా చెల్లె నేను కలిసి 1,50,00,000 ఇచ్చినాము. మాకది 1 కోటి రూపాయలు దాకా ఉన్నవి. ఈ బంగారు కాయిన్స్ అవన్నీ చూపించి మాకు ముందు ఆశ చూపించింది, తక్కువకి ఇస్తాను కిలోలాగా అట్లా అని. ఈ లేడీస్ అంటే ఇక కామన్ బంగారం అంటే ఆశ ఉంటుంది కదా, అట్లా అని ఇచ్చిర్రు. ఇచ్చిగా తర్వాత వాళ్ళకే అప్పచెప్పేసిన నేను, వసూలు చేసేయండి మీరు చేసి ఇవ్వండి అని. నిన్న మాకు 2 o'clock తెలిసింది తను కొట్టి చావు బతుకుల్లో ఉందని. మాకు ఫోన్ వస్తే మేము వచ్చేసరికి రక్తంలో పడిపోయి ఉన్నది. తీసుకొచ్చి ఇక ఇక్కడ చూపించి ఇక్కడ తీసుకొని నిన్న 3:30-4 గంటల నుంచి ఇక్కడే ఉన్నామండి మేము. మాకు పోలీస్ స్టేషన్ లోపల నుంచి ఎలాంటి ఇది లేదు. నైట్ 10:30-11 వరకు ఇక్కడ హైదరాబాద్ చేసారు. వాళ్ళ ఇంట్లో ఆమె వాళ్ళ వదినని, విద్య వాళ్ళ వదినని, వాళ్ళ ఊరు అమ్మాయి సర్వెంట్ని తీసుకొచ్చారు. రైట్ నిన్న ఆఫ్టర్నూన్ ఇక్కడ పెట్టిర్రు. నైట్ మేము ఉన్నంతసేపు ఉంచారు. మేము వెళ్ళిపోయిన తర్వాత పంపించేసారు వాళ్ళని ఇంటికి. మరి వాళ్ళతోని పోలీస్ డిపార్ట్మెంట్కి ఆమెకి కన్సర్న్ లేకుంటే తను పంపించారు కదండి వాళ్ళిద్దరిని ఇక్కడ పెట్టేసి వాళ్ళని పిలిపించేస్తారు వాళ్ళని కూడా. అది కూడా జైలు వాళ్ళని పంపించారు. ఆమె హస్బెండ్ దిద్ది రాజశేఖర్ అంట. తన ఫోన్ నెంబర్ కూడా ఇచ్చినాము, తనది రింగ్ అవుతుంది, లొకేషన్ షేర్ చేయమని. వాళ్ళ రాజశేఖర్ది వరంగల్ దగ్గర విలేజ్ ఏదో, అక్కడ అడ్రస్ కూడా ఇచ్చినాము. అక్కడ వాళ్ళని ఎవరొకరిని కస్టడీలోకి తీసుకుంటే వస్తారు. కానీ మనుషులు ప్రాణాలు పోయి అంతా ఉన్నా కానీ పోలీసులు ఇట్లా మానవత్వం లేకుండా ఇలా నిమ్మక నీరెత్తినట్లు ఉండడం ఫస్ట్ టైం ఇదే పోలీస్ స్టేషన్లో చూస్తున్నాం సార్. ఎందుకంటే తప్పు చేసిన వాళ్ళకి, దొంగలకి ఇక్కడ న్యాయం జరుగుతుంది. సాగు బతుకుల్లో వచ్చిన వాళ్ళకి ఇక్కడ న్యాయం జరగదు. ఈవెన్ అక్కడ ప్లేస్లోకి వచ్చి కూడా పోలీసులు కనీసం ఇక్కడ మా ఏం జరిగింది ఏందన్నది కూడా ఇన్వెస్టిగేషన్ చేయలేదు. వచ్చిర్రు, మీరు పోలీస్ స్టేషన్కి రాండి అన్నారు. పోలీసులు వచ్చినప్పుడు ఆ స్పాట్లో విద్య ఉంది, విద్య హస్బెండ్ ఉన్నారు, అందరు ఉన్నారు. కానీ వాళ్ళని తీసుకొని రాకుండా వీళ్ళొక్కరిని మీరు పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వని చెప్పొచ్చారు. కనీసం పోలీసులకు మానవత్వం కూడా అలా రక్తంలో పడిపోయి ఉంటే ఈవెన్ ఒక అంబులెన్స్కి ఫోన్ చేయడము, హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పించడం కూడా. దెబ్బలు హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, అది కూడా డైరెక్ట్ ఎక్కడ స్టేషన్కి తీసుకొచ్చారు? డైరెక్ట్ మేము ఇక్కడ పటాన్చేరు గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొచ్చినామండి. అది తనకి మొత్తం అంతా ఫస్ట్ ఎయిడ్ చేసి ఇంజూరీ అయిందండి, ఇక్కడ కాదు మీరు ఉస్మానియా హాస్పిటల్కి తీసుకెళ్ళమని చెప్పారు మాకు. ఈ చెయ్యి ఫ్రాక్చర్ అయింది, ఇరిగిపోయింది ఫింగర్ మొత్తము. తనకి బాగా హెవీ బాగానే ఉన్నాయండి, మేజర్గా బాగా ఇంజూరీ ఉందని చెప్పారు వాళ్ళు మాకు. అక్కడ ట్రీట్మెంట్ చెప్పి తీసుకొచ్చినాం. ఏదైతే ఇంకా కూడా యాక్షన్ తీసుకోవట్లేదు. సో లోపల పోలీసు లోపల మాట్లాడారు వెనెలైన మహిళ. సో వారిని కూడా అడిగి తెలుసుకున్నాం ఏమంటా ఉన్నారు. లోపల పోలీసుతో మాట్లాడారు, మీరెంత ఇచ్చారు అమౌంట్, ఎంత నష్టపోయారు మీరు? ఆమెకి బంగారం రూపంలో, డబ్బు రూపంలో ఇచ్చాము. ఆమె అవతల బయటి వాళ్ళకి స్టేట్మెంట్ ఎలా ఇస్తుందంటే నాకు ఎవరు ఏమి ఇవ్వలేదు అనుకుంటా స్టేట్మెంట్స్ ఇస్తుంది. అంటే నన్ను ఒకదానే కాదు అందరిని అదే విధంగా మాట్లాడుతుంది. అవసరం ఉంటే కాలు మొక్కుతుంది, అవసరం లేకపోతే
మీరెవరు అని మాట్లాడుతుంది. ఇప్పుడు వరకు అంటే మేము 2 years నుండి తన వల్ల చాలా ఫేస్ చేసినాం కదా, మేము కూడా బయట నుండి తెచ్చి ఆమెకి ఇచ్చినాం కాబట్టి వాళ్ళ నుండి కూడా మాకు ప్రెజర్స్ అవుతున్నాయి. సో ఇప్పుడు మేము కంప్లైంట్ ఇచ్చి నిన్న మేమందరం వెళ్తే మా మీద మ్యాన్ హ్యాండ్లింగ్ మొత్తం చేసింది. ఇక్కడ కూడా నాకు తగిలినాయి, చేతులకి ఇవన్నీ తగిలినాయి. నాకు తగిలితే సార్ వాళ్ళు ఇప్పుడు నిన్న కంప్లైంట్ తీసుకున్నారు, ఎఫ్ఐఆర్ ఇప్పుడు ఇచ్చారు. తీసుకురాలేదు అని అంటే తను బయట ఎక్కడ ఉందనేది ఇంకా ట్రేస్ చేస్తున్నాము, దొరకట్లేదు అనేసి అని చెప్తున్నారు. కానీ తనని తీసుకొచ్చి ఇంకా మా లాంటి వాళ్ళు అయితే చాలామంది ఉన్నారు. ఆమె మాకు చెప్పడము ఎర్రచందనం బిజినెస్, బంగారం బిజినెస్, నేను షాలిని ఇన్ఫ్రా డెవలపర్స్ అని ఒకటి డెవలప్మెంట్ అని ల్యాండ్ది పెట్టినా అనేసి అని చెప్పడం. ఇక్కడ షాలిని జ్యువెలర్స్ అని ఇప్పుడు కొత్తగా ఇక్కడ పటాన్ చెరువులో ఒక షాప్ పెట్టింది, ఒక బట్టల షాప్ కూడా పెట్టింది. ఎక్కువ ఈమె లేడీస్ని ట్రాప్ చేస్తూ ఉంటుంది. ఫస్ట్ బంగారం అంటది, లేడీస్కి అది ఇష్టం కాబట్టి ఆబ్వియస్లీ ఉన్నవి లేనివి అన్నీ తెచ్చి ఇస్తారు. ఇంకొకటి ఏంటి అని అంటే మన అవసరాలు ఏమున్నాయో అది ఫస్ట్ నీకు ఇది అవసరం కదా, ఆమెకి ఇప్పుడు 1 లక్ష రూపాయలు కావాలంటే మనకు ఒక 5,000 ఖర్చు పెడుతుంది. దాన్ని అంటే ఆమె నేచర్ అట్లాంటిది అనమాట. మనం పిలవకుండా మన ఇంట్లోకి వచ్చి కూర్చోవడము, మన ఫ్యామిలీతోనే ఆమె ఇంటరాక్ట్ అవ్వడము. ఇక్కడికి వచ్చినాక అనుషారావు అనే ఒక ఆవిడతో తిరుగుతుంది. ఈమె కలిసి కూడా ఇదే పనులు. దిద్ది రాజశేఖర్ ఆయన ఈమె కలిసి మా దగ్గర మొత్తం ఇట్లా డబ్బులు తీసుకొని ఆయన బయట ఉండేసి, ఆయన వరంగల్ డిస్ట్రిక్ట్ ముత్తోజిపేట ఆయన అట్లా మాట్లాడుతూ ఆయన ఏం చేస్తారు మీరు చంపేస్తాము అంటారు. నిన్న నైట్ ఇక్కడ ఇంత ఇన్సిడెంట్ అయినాక నిన్న నైట్ 10:30 కాల్ చేసి చంపేస్తాం, మిమ్మల్ని ఏం చేసుకుంటారో చేసుకోండి అని ఆమె ఓపెన్గా నా దగ్గర కాల్ లిస్ట్ కూడా ఉంది, స్టేట్మెంట్ ఇవ్వడం. కాల్ రికార్డ్ ఏమైనా ఉందా మీ దగ్గర? ఫోన్ మాట్లాడింది కాల్ రికార్డ్ చేయడానికి ఆప్షన్ లేదు, ఓన్లీ వాట్సాప్ కాలే యూజ్ చేస్తారు, నార్మల్ కాల్స్ చేయదు. అంటే నిన్న ఇన్సిడెంట్ అయినప్పటి నుండి అయితే మొత్తం వాట్సాపే. ఇంకా మీరు ఫోన్ చేసినప్పుడు లేపుతుందా? ఇప్పుడు లేపట్లేదు. నేను నైట్ 10:30కి మేము ఇక్కడ రిటర్న్ బ్యాక్ అయ్యేటప్పటి నుండి నాకు ఒక కాల్ చేసి మళ్ళీ ఏమంటుంది, అసలు ఇవ్వను మీరు ఎవరు తెలియదు అంటుందా, లేకపోతే సెటిల్ చేస్తా అంటుందా, ఏమంటుంది అసలు? నిన్న సెటిల్ చేస్తా అని చెప్పి పిలిచే ఇదంతా ఇష్యూ చేసింది. అంటే ఇంకా ఎవ్వరు అక్కడ వాచ్మెన్స్ కానీ పక్కన ఎవ్వరు కానీ లేకపోతే అసలు ఒక 7-8 మంది మగవాళ్ళు అందరూ వాళ్ళంతా దిద్ది రాజశేఖర్ అయినా, అంటే కొన్ని మీడియాలో మాత్రం రెడ్డి అని వస్తుంది కానీ అతను రెడ్డి కాదు, ఓన్లీ దిద్ది రాజశేఖరు. ఆయన తమ్ముళ్ళు అనమాట వాళ్ళంతా. వాళ్ళు వరంగల్ ముత్తోజిపేట వరంగల్ అయినది. ఆయనకి ఏమని చెప్తే ఆయనను కూడా ట్రాప్ చేసింది, కానీ ఆయనకు అది ఇంకా అర్థం కావట్లేదు. ఆయనకు కూడా ట్రాప్ చేసే అసలు ఈమె స్టోరీ మొత్తం ఇదంతా ఫేక్ అనేది ఆయనకి చెప్తుంది. ఆమె మాయలో ఉండేసి మిగతా వాళ్ళందరినీ ఇట్లా హరాస్మెంట్ చేయడం. నా ఇంటి వరకు ఎట్లా వస్తారు మీరు, ఎట్లా నన్ను డబ్బులు అడుగుతారు, నేను ఉన్నప్పుడు ఇచ్చుకుంటా, మీకు అసలు ఇచ్చేది లేదు, నేను బిజినెస్లో లాస్ అయినా. ఆమె చేసిన బిజినెస్ ఏందో చూపియమనండి. ఆమె ఎక్కడ బిజినెస్ చేసింది, ఎవరితో బిజినెస్ చేసింది. చెవిరెడ్డి ఇప్పుడు తిరుపతి ఎమ్మెల్యే, ఇంతకుముందు పాత ఎమ్మెల్యే, ఆయనతో నేను బిజినెస్ చేశాను, నాకు 2,000 కోట్లు పంపిస్తా అన్నాడు. ఆయన పంపించగానే మీకు కోట్లు ఇస్తాను అని చెప్పింది. నోరు తెరిస్తే అబద్ధాలు. ఎర్రచందనం బిజినెస్ చేస్తున్నా అని అంటది, ఇంపోర్ట్ ఎక్స్పోర్టింగ్ చేస్తున్నా అని అంట, అన్నీ చూపిస్తుంది, ఫేక్ స్టేట్మెంట్స్. 33 కోట్లు నాకు బంధన్ బ్యాంక్లో వచ్చినాయని చెప్తుంది. ఏది ఉండదు అక్కడ. కాకపోతే మేమేంటంటే మరీ ఇంత చీట్ ఎవరు చెయ్యరు కదా, ఒక లేడీ కాబట్టి ఎవరికైనా ఫ్యామిలీ వాల్యూస్ ఉంటాయి కాబట్టి ఎవరు ఇట్లా చేయరు కాబట్టి మేము నమ్మినాం అంతే. ఇది చూసారు కదా, నమ్మితేనే మోసపోతాం. ఏదైతే మన వాళ్ళే ఇప్పుడు ఆమె చెప్పినట్టు లేడీసే కదా అని చెప్పి తోటి మహిళని చెప్పి నమ్మిందంట. నమ్మి ఒక్కొక్కరు ఇంట్లో దాబెట్టుకున్న బంగారం పెట్టుకున్న డబ్బులు 1 కోటి రూపాయలు కానీ పెళ్ళిళ్ళకి పెట్టుకున్నాయి, లేదా సేవింగ్స్గా పెట్టుకున్నాయి. ఒక్కొక్కరు కోటిన్నర చొప్పున ఆమె చెప్పిన మాటలు నమ్మేసి ఇచ్చారంట. సో మోసం చేసేసిందంటే మనం నమ్మడం వల్లే. మీరు చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా ఇలాంటి మోసపూరిత మాటలు చెప్తే అస్సలు నమ్మొద్దు. ఎందుకంటే ఈ స్కామ్ చేయడం కోసమే మళ్ళీ నమ్మిస్తారు, మీ దగ్గర డబ్బులు గుంజుతూ ఉంటారు. ఇప్పుడు చూడండి, వాళ్ళు పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళారు, ఆమెని డబ్బులు ఇస్తామని చెప్పి సంవత్సరం తర్వాత ఇప్పుడు పిలిచి అతి దారుణంగా కిరాతకంగా కొట్టి వారిపై దాడి చేసి వారిని ఇప్పుడు మీకు నేను ఇచ్చినట్టు ప్రూఫ్ లేదు, మీరు ఎవరో కూడా నాకు తెలియదు అన్నట్టుగా మాట్లాడుతూ ఉంది. సో ఎంత కిలాడి లేడీ చూస్తున్నారో మీకు అర్థమవుతుంది. చాలా మంది రాజకీయ నాయకులు కూడా వీరి వెనకాల ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. సో మీరు కూడా వ్యూవర్స్ చూసే ప్రతి ఒక్కరు కూడా ఈ స్కామ్స్ చాలా జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరి మాట, ఎవరు మీ చుట్టాల మాట కానీ మీ బంధువులు మీ ఫ్రెండ్స్ మాట కూడా నమ్మొద్దు. అక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టండి, అధిక వడ్డీలకు డబ్బులు ఇస్తామని చెప్తూ ఉంటారు. నల్గొండ ల్యాండ్ స్కామ్ జరిగింది, అధిక వడ్డీ ఇస్తామని చెప్పి రైతుల దగ్గర 15 లక్షల పైగా వసూలు చేసి, ఒక్కొక్కరి దగ్గర నుంచి 15 లక్షలు, 50 లక్షలు, కోటి ఎలా వసూలు చేసి సుమారుగా 400 కోట్లతో ఉడాయించాడు ఆ వ్యక్తి. ఇప్పుడు
ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా లబోదిబం అంటారు. ఒక ఏజెంట్ సూసైడ్ కూడా చేసుకొని చనిపోయాడు. సో చూసే ప్రతి ఒక్కరు కూడా రియలైజ్ అండి, ఇప్పటికైనా ఎవరిని నమ్మొద్దు, ఏ పెట్టుబడి పెట్టొద్దు, మీ నమ్మకాన్ని మీరు మీ దగ్గరే ఉంచుకోండి, మీ కుదిరితే మీ డబ్బులు బ్యాంక్లోనే పెట్టుకోండి. ఇలాంటివన్నీ నమ్మి మోసపోవద్దు. ఇలాంటి స్కామ్స్ ఇప్పుడు చాలా బయటకు వస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి ఇప్పటివరకు అప్డేట్స్ కెమెరామెన్ జ్ఞానేశ్వర్తో పవన్ వాయిదేవ్ RTV హైదరాబాద్ పటాన్చెరు. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.